ఏకీభవించండి. స్తోత్రం 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 తండ్రి. దేవానికి వందనాలు ప్రభువా, గొప్ప దేవుడివి, సర్వాధికారమైన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మా కుటుంబాలన్నింటినీ కాచి కాపాడి భద్రపరిచారు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క పునరుద్ధాన దినాన ప్రభువా, మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాయన నిన్ను పాడి స్తుతించాము, ఆరాధించాం తండ్రి. అయా, మా ఆరాధనకు నీవే యోగ్యుడు అని, అయా మా ఆరాధన పైన మీరే ఆసీనులయ్యన్నారని మేము నమ్ముతూ ప్రభువా, నీ సన్నిధి, నీ యొక్క వెలుగు మా మధ్యన ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, నీ సేవకుడు నీ పక్షంగా నిలబడి బోధిస్తుండగా అయా నీ ఆత్మ చేత ముద్రించి నీ ఆత్మతో నాయన తండ్రి సంధింపచేసి ప్రతి ఒక్క మాట మా అందరికీ మీరు విన్నవించమని అడుగుతున్నాం తండ్రి. మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నీ సేవకుడిని సంపూర్ణంగా నీ స్వాధీనంలో తీసుకుని మీరే ఓ బలమైన సాధనంగా వాడుకోమని, నీ తోడు, నీ సహాయం, నీ కాపుదలను గ్రహించమని సమస్తమైన మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రిని దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు అందరికి ప్రభు నా పేట వందనాలండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 8:11. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడడానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా గ్రంథ ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనుల మార్గమున నడవకూడదు అని యెహోవా బలముగా చెప్పాడంట. ఇక్కడున్న నీవు నేను దైవజనాంగమా, బంధువులకు భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అక్కలకు భయపడే వాళ్ళు ఉన్నారు, చెల్లెళ్లకు భయపడేవాళ్ళు ఉన్నారు, నాన్నలకు భయపడేవాడు ఉన్నారు, కులానికి భయపడేవారు ఉన్నారు, గోత్రానికి భయపడేవాళ్ళు ఉన్నారు, చుట్టూ ఉన్న జనులకు భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మీ మొదటి భయం నేను ప్రస్ఫుటంగా చెప్పేస్తాను. ఫంక్షన్కి మనం వెళ్ళకపోతే వాళ్ళు రారేమో, ఇది ఇక్కడున్న వారిలో మొదటి భయం. బంధుకట్టు అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. బంధుకట్టు అని ఏంటంటే, బంధువులు కొన్ని కట్టుబాట్లకి మనలను బందీకానా చేస్తారు. వాళ్ళు కులపిచ్చి కలిగిన వాళ్ళు కులంలో ఒక బంధుకట్టు అనేటిది దాన్ని రోల్ మోడల్ గా తీసుకుని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు చేసే ఏ పనికి నువ్వు భయపడక్కర్లే. వాళ్ళు దేనికోసమైతే భయపడుతున్నారో దానికోసం నువ్వు భయపడక్కర్లే. బంధువులు వాళ్ళు బంధువులుగానే ఉంటూ వాళ్ళు ఒక క్వార్టరీ ఏర్పాటు చేసుకుంటారు. మేము మా కులము అంటూ ఉంటారు, మేము మా బంధుగణము అంటూ ఉంటారు, మేము మా బ్రతుకు అంటూ ఉంటారు. బంధు కట్టుబాట్ల కోసం నువ్వు వెళ్ళావా, నువ్వు నష్టపోతావని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుబాటులతో నువ్వు వెళ్ళిపోతున్నావు, కుల కట్టుబాటులతో వెళ్ళిపోతున్నావు, బంధువుల కట్టుబాటులతో వెళ్ళిపోతున్నావు. కుల కట్టుబాటులతో వెళ్ళిపోతే, బంధువుల యొక్క కట్టుబాటులతో నువ్వు వెళ్ళిపోతే నీకు చాలా ప్రమాదం వచ్చి కూర్చుంటాదని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క జనుల మార్గంలో నువ్వు నడవకూడదు. ఏ జనులు? వారు బంధు ప్రీతి కలిగిన వారు, కుల ప్రీతి కలిగిన వారు, ఏరియా ప్రీతి కలిగిన వారు. సర్వే ఏంటంటే
గోత్రం అని సర్వే చేయించుకుని ఆ దాంట్లోనే మగ్గిపోయేవారు, ఆ జనులతో మీరు నడవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరితో నడవాలని దేవుడు చెప్తున్నాడంటే, నేను చెప్పే ఈ మాటల ప్రకారం నాతో మాత్రమే మీరు నడవాలి అని చెబుతున్నాడు. హల్లెలూయా. దైవజనంగా ఆలోచన చేద్దాం. కులం కోసం పనిచేసేవాడు కొంతమంది ఉంటాడు, బంధువుల కోసం పనిచేసేవారు కొంతమంది ఉంటారు. అయితే కులానికి నువ్వు విలువ ఇవ్వకూడదు, బంధువులకి నువ్వు విలువ ఇవ్వకూడదు. కులానికి విలువనిచ్చావా, బంధువులకి విలువనిచ్చావా, నువ్వు దేవుడికి విలువనిచ్చిన వాడవు కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ జనులు వెళ్ళే మార్గాల్లో నువ్వు వెళ్ళకూడదు అంటూ, వెళ్ళకూడదు అంటాలే, నెమ్మదిగా చెప్తాలే, వెళ్ళకూడదు అంటాలే, వెళ్ళొద్దు అంటాలే. ఏమంటున్నాడు తెలుసా? ఈ జనుల మధ్యనకు వీళ్ళు చేయు పనులకు నువ్వు వెళ్ళకూడదు అని గట్టిగా బలముగా యెహోవా తెలుపుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను దైవ జనాంగమా కుల కట్టుబాట్లు ఉండిపోయామా? మన బంధు కట్టుబాట్లలో మునిగిపోతున్నామా? ఈరోజు పెళ్లికి మనం వెళ్ళకపోతే పెళ్లికి రారేమని భయంతో నువ్వు వణికిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, వారు భయపడు దానికి నువ్వు భయపడవద్దు, దానికోసము నీ దిగులు పడక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నీ బ్రతుకుకి బంధువులు అవసరమా అంటే నేను అంటాను, అవసరం లే. ఈ లోకంలో నీకు నీ కులం అవసరమా అంటే అవసరం లే. నువ్వు భయపడితే నీకు భయము వచ్చి కూర్చుంటాది, నువ్వు దిగులు పడితే దిగులు వచ్చి కూర్చుంటాది. నేనంటాను దైవజనంగమా, దేవుడు నడవమన్న ప్రదేశంలో నువ్వు నడవాలి, దేవుడు నడవమన్న మార్గంలోనే నువ్వు నడవాలి, దేవుడు చెప్పిన మాట నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటంటే కట్టుబాట్లు. మా బంధువులండి, మీ ఇంటి పేరేంటండి, మీ ఇంటి పేరేంటండి, ఆహా మీ ఇంటి పేరదా, మా ఇంటి పేరేంటి తెలుసా, మా ఇంటి పేరు ఇది. మా ఇంటి పేరటోళ్ళు మీ ఊర్లో ఉన్నారా? అయితే మేము మీరు ఒకటేనండి. ఏం కలిసి వస్తుందండి మీకు? కుల కట్టుబాట్లు నీకొద్దు, బంధు కట్టుబాట్లు అసలే వద్దు. దేవుడు ఆ మార్గంలో నడవద్దు అంటుంటే చాలా మంది రంగు పులుముకుని పరిగెడుతున్నారు. హల్లెలూయా. ఎవరిని కోసినా వచ్చేది రక్తమే అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే బంధువు లేడు, కులము లేదు. హల్లెలూయా. ఈ మార్గాల్లో నడుస్తున్న వారు వారి మార్గాలను నడవకూడదని దేవుడు చెప్తూ, బంధు కట్టు అని చెప్పినదంతయు బంధు కట్టు అనుకొనవద్దు. హల్లెలూయా. బంధు కట్టు అనేది ప్రతి మనిషిలో ఎక్కడో దిక్కున ఉంటాది, కానీ అది దేవుడు వద్దు అని చెబుతున్నాడు. హల్లెలూయా. నీ బంధువు ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మన పాట పాడతాం ఏంటి, నా బంధువు నువ్వేనయ్యా, నా మిత్రుడవు నువ్వేనయ్యా. కాకపోతే ఏదైనా సమస్య అక్క మీరు కాకపోతే ఎవరున్నారు అక్క, నాకు అక్క గుర్తొచ్చేద్ది నీకు. ఆ సమస్యలో అక్క గాని చెల్లి గాని అన్న గాని అమ్మ గాని ఎవరు ఆదుకోపోతే నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడవు. అయ్య బాబు నిజమా? దోంపదేగా అంటామా? పాట కోసమే పాడతాం, పాట వరకే పాడతాం, కానీ మన బంధువులు ఎవరు? మన ఈదులో వాళ్ళే. మన పక్క ఈదులో పనిచేయరు మనకి. పక్క ఈదులో వాళ్ళు అంటే మనకి అహలమహా ఏంటది సిరాకు. ఎందుకనంటే వాళ్ళకి నీకు ఎక్కడ కొంచెం తేడా వచ్చింది. దేవుడు అంటున్నాడు అదొద్దు, బంధువులతో నువ్వు ప్రయాణం చేయొద్దు, బంధు కట్టు నీకొద్దు. అసలు స్నేహితులు ఏ రీతిగా నిన్ను పాడు చేస్తారంటే బంధుత్వం కలుపుకుని నిన్ను పాడు చేస్తారన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 40 చదువుదాం. 48వ వచనం చూడండి. గడ్డి ఎండిపోవును గాని
దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. నేను ముందు వెనక ముందు చెప్పాను, నన్ను క్షమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యమును నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బంధువు గుణము అనేటిది ఎండిపోద్దట. బంధువులు అనేవారు ఎండిపోతారు, అవసరమైతే సమయమొత్తం మనల్ని ఎండగట్టేస్తారు. మనము ఎండిపోయేదాకా వాళ్ళు నిద్రపోరు. ఆ గడ్డికి ఏ రీతిగా పువ్వు పూసినా ఆ పువ్వు ఒకానొక దినాన్న ఎండిపోక తప్పదు. అంటే దేవుడు ఈ బంధు గుణాన్ని దేంతో పోల్చాడంటే గడ్డితో పోల్చాడు. ఈ బంధు గుణాన్ని, ఈ కులాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే వాడిపోయే పువ్వుతో పోల్చాడు. పోలుస్తూ అంటున్నాడు, ఈ ఎండిపోయే గడ్డి లాంటి ఈ బంధువుతో, వాడిపోయే ఈ పువ్వుతో, ఈ కులముతో ఎన్నాళ్ళు అంటకాగుతావు నువ్వు? ఎన్నాళ్ళు దాంతో ఎలాడుతావు నువ్వు? ఎన్నాళ్ళు బంధువులని, ఎన్నాళ్ళు కులమని నువ్వు వాటితో నువ్వు పరిగెడతావు. అయితే అవన్నీ ఒకానొక దినాన సమసిపోతాయి. కానీ అల్టిమేట్ గా నిరంతరము నిలిచేది ఏంటనంటే దేవుని వాక్యము. హల్లెలూయా. నాన్న దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నాడు. ఇదే యెషయా గారు అంటున్నాడు, మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తాదంట. హల్లెలూయా. గడ్డి పువ్వు ఎండిపోవునట్టుగా నీ బంధుగణము, నీ కులము, నీ గోత్రము ఒకానొక దినాన్న ఎండిపోద్దన్న విషయాన్ని గుర్తుంచుకుని కడాకారికి మిగిలేదల్లా దేవుని యొక్క మాట, దేవుడే తన యొక్క ఉద్దేశము మిగులుతాదన్న విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుడిస్తున్న మాటను బట్టి ఎండిపోయి వాడిపోయే ఈ కులం కోసం, ఎండిపోయి వాడిపోయే ఈ బంధుగణం కోసం మనకెందుకు అంత ఆరాటం అని నేను అంటాను. మనకి పోరాటం దేవునిలో ఉండాలి, కానీ ఈ భూలోకంలో ఉన్న పనులను బట్టి కానీ, ఈ భూలోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ మనం ఎక్కడ కూడా బేరీజు వేసుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదవండి. మార్కు సువార్త 10:29. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా అనెను, నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు. హలో, వింటున్నారా? భూములను వదలాలంట, అక్కను వదలాలంట, చెల్లిని వదలాలంట, బావను వదలాలంట, ఇంటిని వదలాలంట. వీటన్నిటితో పాటు ప్రాముఖ్యమైనది బంధుప్రీతి. ఏంటది? బంధుప్రీతి. మావోళ్ళే, మా కులమే, ఇవన్నీ నువ్వు వదలవలెను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దైవజనాంగమా, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రలైనను, తల్లి తండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భూమి, ఆస్తి, అంతస్తులు మన జీవితాల్లోనికి ఉండకూడదు. భూలోకంలో వీటి కోసం మనము ఆశించకూడదు భూలోకంలో. కానీ నీ అవసరాల కోసం ఉంచుకోవచ్చు బంధువులను, నీ అవసరాల నిమిత్తం వాడుకోవచ్చు బంధువులను. కానీ అల్టిమేట్ గా నీకు బంధువైనను, అక్క అయినను, తల్లి అయినను, చెల్లి అయినను, తమ్ముడైనను, భూమి అయినను, ఆస్తి, అంతస్తు ఏదైనను
ఏదై ఉండాలంటే ఒక్క దేవుడు మాత్రమే అయి ఉండాలి. హల్లెలూయా అంటున్నాడు. నువ్వు నిత్య జీవం పొందుతావని చెప్తున్నాడు దేవుడు. నిత్యము నిలిచేది వాక్యమే అంటూ ఆ నిత్య జీవం పొందటానికి నీకు వాక్యము ద్వారానే దేవుడు అన్ని ఉపోద్ఘాతాలు చేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్క మీద ప్రేమ లేకుండా, చెల్లి మీద ప్రేమ లేకుండా, తల్లి మీద ప్రేమ లేకుండా నువ్వు ఎక్కువ ప్రేమ దేవుడి మీద చూపిస్తే దేవుడు అంటాడు, వాళ్ళని ప్రేమించిన నువ్వు ప్రేమించకపోయినను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిత్య రాజ్యము నీకు ఇస్తాను అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో నీ ప్రేమ అవసరాన్ని బట్టి ప్రేమ ఉంటుంది. నీ ప్రేమ అక్కరను బట్టి ప్రేమిస్తున్నావు. నీ ఆశ అక్కరను బట్టి ఉంటుంది. నీ తలంపులు అక్కరను బట్టి నడుస్తున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, బంధు కట్టుబాట్లు నువ్వు ఉండిపోయావా, చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించుకుని వీటన్నిటిని నువ్వేం చేయాలంట, విసర్జించవలెను. హల్లెలూయా హల్లెలూయా. బంధువులతో మనము స్నేహము శ్రేయోభిలాషులను కోరుకుంటూ వెళ్ళామా, సందర్భాన్ని బట్టి మనల్ని వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. కానీ సందర్భాన్ని బట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మనల్ని మాట్లాడే దేవుడు మన దేవుడు కాదు. నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని కాదనే దేవుడు అసలే కాదన్న విషయాన్ని గుర్తుంచుకుని దేవుడు అంటున్నాడు, వీటన్నిటిని విడిచిపెడితే నీకు పరలోకములో బలమైన ఆశీర్వాదం కలిగిన భూమి, ఆస్తి, అంతస్తు నీకు ఉంటుందని చెబుతున్నాడు. హల్లెలూయా. ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం? ఇది బంధుప్రీతి, బంధు కట్టుబడి వ్యర్థమన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 15:22 చదువుదాం. సామెతల గ్రంథము 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములన్నీ వ్యర్థమైపోవును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దుర్లపరచబడును. హల్లెలూయా. ఆలోచన చెప్పేవారు లేని చోట ఉద్దేశములన్నీ ఏమైపోతాయంట, వ్యర్థమైపోతాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు ఒక ఆలోచన చెప్తున్నాడు, ఒక సేవకుడిని ఎత్తుకుని. ఏ ఆలోచన చెప్తున్నాడు నీకనంటే, బంధుప్రీతి నీకు వద్దు, బంధువులతో నీకు స్నేహం వద్దు, కులప్రీతి వద్దు, నీకు కులముతో నీకు స్నేహం వద్దు, కులముతో నీకు అసలు పనే లేదు అంటూ దేవుడు ఒక మాట నీకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఒక ఆలోచన నీకు చెప్పేవారు ఉన్నప్పుడు అది నీకు ఆశీర్వాదం అంటున్నాడు. ఒక ఆలోచన చెప్పేవారు బహుమంది ఉంటే అది నీకు చక్కని మార్గంలోకి నడిపిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడున్న దైవ జనాంగమా, మనము ఆలోచన చెప్పే దేవుడి దగ్గర ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక మంచి ఆలోచన చెప్పే దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు, మన బ్రతుకులను మార్చే దేవుడు మన దగ్గర మనము కలిగి ఉన్నప్పుడు, ఆ ఆలోచన మనము చాకచక్యంగా మనం ఏం చేయాలంటే గుర్తించగలగాలి. హల్లెలూయా. అయితే ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నా చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయంట. హల్లెలూయా హల్లెలూయా. 10 మంది బంధువుల దగ్గరికి వెళ్తే 10 రకాలుగా చెప్తారు. అదే దేవుని దగ్గరికి వెళ్తే ఒకే ఒక్క మాట చెప్తాడు, ఇదే నువ్వు చెయ్యి. హల్లెలూయా. ఇది నువ్వు చేస్తే నీ కుటుంబానికి దీవెన అంటున్నాడు, ఈ కుటుంబానికి మేలు అంటున్నాడు, నీ కుటుంబానికి ఆశీర్వాదం అంటున్నాడు. ఆలోచన చెప్పువారు అనేకులుండుట నీకు ఆశీర్వాదకరము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు ఏ ఆలోచనిస్తున్నాడు తెలుసా? అక్కా చెల్లెల గురించి పట్టించుకోవద్దు, అన్నా తమ్ముల గురించి పట్టించుకోవద్దు, కులము గోత్రం గురించి పట్టించుకోవద్దు, నీ చుట్టూ ఉన్న బంధువుల గురించి పట్టించుకోవద్దు. నీ పని నా మీద పెట్టి పని చేసుకుంటూ వెళ్ళిపో. హల్లెలూయా. వెళ్ళిపోతూ ఉంటే నీ ఆలోచన అంతా నేను దృఢపరుస్తాను, నీ తలంపులన్నీ నేను దృఢపరుస్తాను, నీ కార్యములన్నీ నేను దృఢపరుస్తాను, నీ ఉద్దేశములన్నీ నేను ఫలభరితం చేస్తాను. నీకున్న ప్రతి ఆలోచనకు నేనే ముందుండి కార్యము తలపెడతాను అంటున్నాడు. హల్లెలూయా. అయితే దైవజనాంగమా, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు దేవుడు నీకు నాకు తెలియచేస్తుంటే, మనుషుల ఆలోచన కోసం నువ్వు పరిగెడుతున్నావా? చుట్టాలు ఆలోచన కోసం పరిగెడుతున్నావా?
బంధువుల ఆలోచన కోసం పరిగెడుతున్నావా, కుల పెద్దల ఆలోచన కోసం పరిగెడుతున్నావా అంటే నేను అంటాను వాళ్ళందరి ఆలోచనలు వ్యర్థం, దేవుడి యొక్క ఆలోచన స్థిరం. హల్లెలూయా. ఇక్కడున్న నీవు నేను ఏ ఉద్దేశాలతో ఉన్నాం మనం అనేది మనలను మనం ఆలోచన చేసుకుందాం. బంధు ప్రీతితో నువ్వు ఆలోచన కలిగి వెళితే ఒకానొక దినాన్న బంధువులు దెబ్బేసి వెళ్ళిపోతే ఆ దెబ్బను తట్టుకోలేక లబోదీపమని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే నీ కోసం వచ్చి ఎవరు కూడా నీ కోసము ఆశపడి ఆసక్తి కలిగి నడిచేవారు ఎవరు ఉండరు. దేవుడు అంటున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి, నిన్ను నీ కుటుంబాన్ని మేలుతో నింపడానికి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? బంధువులతో స్నేహాన్ని ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా. బంధువులతో స్నేహం ప్రక్కన పెట్టు, అక్కలతో స్నేహం ప్రక్కన పెట్టు, చెల్లెలతో స్నేహం ప్రక్కన పెట్టు, తమ్ముళ్ళతో స్నేహం ప్రక్కన పెట్టు. ఉన్న వారందరితో ప్రక్కన పెట్టి యేసయ్యతో నువ్వు స్నేహం చేసావా, దేవుడు ఘనమైన కార్యాలు నీ కుటుంబంలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 113వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 119 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మనసు కలిగిన వాళ్ళు అంటాడు? ఎన్ని మనసులు కలిగి? ద్విమనస్సు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ద్వేషిస్తున్నాడంట. హల్లెలూయా. రెండు మనసులు అంటే ఏంటి చెప్తాను నేనండి. పాస్టర్ గారు కావాలి, పాస్టర్ గారు కావాలి, బంధువులు కావాలి, దేవుడు కావాలి, బంధువులు కావాలి, దేవుడు కావాలి, అక్క కావాలి, దేవుడు కావాలి, స్నేహితులు కావాలి. అంటే దీన్ని ఏమంటున్నాడు దేవుడు అంటే ద్విమనస్కులు. హల్లెలూయా. రెండు మనస్తత్వాలు కలిగిన వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళంటే నాకు ఏంటంట, ఏం చేస్తున్నాడంట? దేవుడు ద్వేషిస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ద్విమనస్కులు ఎప్పుడు కూడా దేవుడికి చెడ్డ పేరు తెస్తారు. రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఎప్పుడు దేవుడికి చెడ్డ పేరే తెస్తారు. వాళ్ళు కారణం ఏంటనంటే వాళ్ళకి దేవుడు కావాలి, ఇటు చూస్తే ఎవరు కావాలి? బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు అందరూ కావాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు బాధపడినా పర్లేదు కానీ బంధువులు బాధపడకూడదు. ఎక్కువ శాతం దేవుడు బాధపడినా పర్లేదు కానీ నీ బంధువులు బాధపడితే నువ్వు అసలు మనశ్శాంతి కోల్పోతావు. నువ్వు అంత దౌర్భాగ్య స్థితిలో మనం బ్రతుకుతుంటే దేవుడు అంటున్నాడు రెండు మనస్తత్వం కలిగిన వారిని నేనేం చేస్తున్నానంటే ద్వేషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనేసుకుంటారో. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, రెండు మనస్తత్వాలు కలిగి బంధు ప్రీతి కలిగి నువ్వు వెళ్ళావా, దేవుడు అంటున్నాడు నేను నిన్ను ద్వేషిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను ద్వేషిస్తానని చెప్తుంటే బంధువుల కోసం పరిగెడితే బంధువులు ఒకానొక దినాన దుమ్మెత్తి పోస్తారు. అప్పుడు అనుకుంటాం వీళ్ళనా నేను నమ్మింది, వీళ్ళనా నిన్ను నేను నమ్ముకుని బ్రతికింది అని ఎంతగానో బాధపడే స్థితికి వచ్చేస్తుంది. హల్లెలూయా. మరి ఇక్కడున్న నీవు నేను దైవజనం ఆలోచన చేద్దాం. బంధు ప్రీతి మానేద్దాం, బంధువులతో స్నేహం పక్కన పెడదాం, దేవుడితో స్నేహం ఇక్కడ చేద్దాం, ఆయనతోనే మనం నడుద్దాం, కులాన్ని ప్రక్కన పెడదాం, మన క్రీస్తే మన కులమని బ్రతుకుదాం, ఆయన చిత్తము మనం అందరం నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు మనస్తత్వాలు పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇష్టానికి నువ్వు తలొగ్గితే దేవుడు అంటున్నాడు ఖచ్చితమైన మేలు నీ కుటుంబానికి వస్తాది. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను ఆజ్ఞ నీకు ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచే ప్రతి మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా.
నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఈ విషయము నీకు నిబ్బరము కలిగి ఉండమని నేను చెప్తున్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళే, ఈ బంధువులు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే, నీ కులం వాళ్ళు ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే. సో నువ్వేం చేయాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా నేను నీకు ఆజ్ఞాపించింది చేసుకుంటూ వెళ్ళిపో. హల్లెలూయా. ఈ యెహోషువ గారితో దేవుడన్న మాట, నాయనా నువ్వు ఎవరితో కూడా సరిపోల్చుకోకు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, వీళ్ళందరూ నిన్ను తోలనాడి మాట్లాడతారు. వాటన్నిటిని ప్రక్కన పెట్టి నీ మైండ్ నాతో పెట్టి నన్ను ఆధారము చేసుకుని వెళ్ళిపో. హల్లెలూయా. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవునికున్న ఆలోచన నీకు అర్థమైతే బంధువులతో నువ్వు స్నేహం చెయ్యవు. దేవుడికున్న ఆలోచన నీకు అర్థమైతే స్నేహితులతో స్నేహం చెయ్యవు. దేవుడికున్న ఆలోచన నీకు అర్థమైతే చుట్టూ ఉన్న కులాలతో నువ్వు స్నేహం చెయ్యవు. దేవుడు ఆలోచన నీకు అర్థమైతే ప్రతి మనిషితో చాలా జాగ్రత్తగా ఉంటూ దేవుణ్ణి మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దిగులు పడొద్దేగా. బంధువుల గురించి ఆలోచించొద్దు, రక్త సంబంధికుల గురించి ఆలోచించొద్దు, స్నేహితుల గురించి ఆలోచించొద్దు, అక్క చెల్లి అన్నదమ్ముల గురించి ఆలోచించొద్దు, ఎవరి గురించి నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు. నిబ్బరము కలిగి నా దేవుడు నువ్వు ఉండగా నాకే కొదువలేదని దేవుడితో నువ్వు వెళితే అప్పుడు నీ మనసులోకి వచ్చే పాట ఏంటి తెలుసా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ఆ ధైర్యం నీకు వస్తుంది ముందు. ఎవరిని వదిలినప్పుడు? బంధుమిత్రులందరినీ పక్కన పెట్టినప్పుడు. హల్లెలూయా. 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 బంధుమిత్రులు వచ్చి నీ బ్రతుకుని మార్చలేరన్న విషయాన్ని గుర్తుంచుకో. వాళ్ళ జీవితాలు వాళ్ళకే అర్థం కానప్పుడు, వాళ్ళ జీవితాలు వాళ్ళే సరి చేసుకోలేనప్పుడు, ఆ కొలగ కట్టుబాటులో ఉన్నవారు వారే నీ బ్రతుకుని మార్చలేనప్పుడు, వారి బ్రతుకులు వారు మార్చలేనప్పుడు నీ బ్రతుకు ఎలా మారుస్తారని నువ్వు అనుకుంటున్నావు? దైవ జనాంగమా, దేవుడు నీకు నాకు ఇస్తున్న మాట, కొల కట్టుబాట్లకు నువ్వు వెళ్ళొద్దు, బంధు కట్టుబాట్లకు నువ్వు వెళ్ళొద్దు, స్నేహితులను శ్రేయోభిలాషులను నెత్తి మీద పెట్టి కూర్చో ఉండవద్దు. దేవుడు నీ కుటుంబానికి మేలు చేయటానికి ఆయన అనేకమైన కార్యాలు సిద్ధము చేసి ఉన్నాడు. ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి దేవుడు నీకు ఆజ్ఞాపించింది చేసుకుంటూ వెళ్ళు. ఖచ్చితమైన దీవెన నీ కుటుంబానికి ఉంటుంది. అట్టి దీవెన ఆశీర్వాదము నీకు నాకు మెండుగా కలిగి ఉండునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా స్థితిగతులను మార్చండి, మా పరిస్థితులను మార్చండి, నీ సన్నిధి తోడుంచి సహాయం చేయండి, క్షేమాభివృద్ధి కలుగు చేయండి. ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మాకు అనుగ్రహించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిజరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టి అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కుటుంబాలను దీవించును గాక, మన అవసరతలు తీర్చును గాక, మనకు తోడుగా ఉండును గాక, ఆయన సహాయం మనకు అందించును గాక, నిత్యము కాపుదలించును గాక, మన రాకపోకలు తోడును గాక, గర్భఫలాలు పిలుచును గాక, వ్యవసాయం అభివృద్ధి చేయును గాక, వివాహములు జరిగించును గాక. ఇది మొదలుకొని నీతో నాతో మనందరితో సదాకాలంతో నడిపించి కాచి కాపాడి భద్రపరచును గాక. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇచ్చట కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.